ఏమండి ఏమండి ఎక్కడున్నారండి? రోజు వడ్ల బస్తాల మీదనే ఉంటారు కదా, ఈ రోజు ఎక్కడికి వెళ్లారు? పొద్దున లేచిన దగ్గర నుంచి ఈ మనిషి ఒక చోట ఉండడు కదా, ఇలా కనిపిస్తాడు, అలా మాయమైపోతాడు. ఏమండి? ఇక్కడున్నా ఇక్కడ యాప్ చెట్టు మీద ఎంకమ్మ యాప్ చెట్టు మీద చూడు. ఇక్కడ ఎండాకాలం బాగా పెరిగిపోయిందే, అసలు కొంచెం కూడా గాలి రావట్లే, అందుకనే యాప్ మండలు ఊపుతున్నా. ఇప్పుడేమన్నా అక్కడ గాలి వస్తుందానే? ఊపి చేతుల్లో పెడుతున్నాయి కానీ గాలి రావట్లేదే. అవును, కొంప మునిగిపోయినట్టు అట్ట గావు కేకలు పెడుతున్నాయిందే. అసలు ఇంకొద్దిసేపు కనపడపోయేసరికి మా ఎంకమ్మ ఉక్కిరిబిక్కిరి అయిపోద్ది, అసలు ఉండలేదు ఒక్కటి. వసే యాప్ చెట్టు, మర్యాదగా అటు ఇటు గాలి వస్తావా రావా? నా సంగతి నీకు సరిగా తెలియదే. నా కోపం వచ్చిందంటే రేపటి నుంచి కాకులు వారినంతా నీ మీదే కుసికెలుపుతా, రెట్ట మొత్తం నీ చెట్టు మీద వేస్తాయి. లేకపోతే ఎంతసేపు నువ్వు పాలి యాప్ చెట్టు. ఏమండి, మీకో శుభవార్త. మా అమ్మ నాన్న మన ఇంటికి వచ్చారండి. ఇందాకటి నుండి మా అమ్మ నాన్న అబ్బాయి ఎక్కడికి పోయాడు, అబ్బాయిని చూడాలని ఉందమ్మా అని మిమ్మల్ని కలవరిస్తున్నాడు. మా అమ్మ మిమ్మల్ని ముందే అడుగుతుంది. ఓసి ఎంకము, నా ముందే ఎక్కసెక్కలాడుతున్నావా? మీ అమ్మ నాన్న వస్తే నీకు శుభవార్త అవుద్ది గానే నాకెట్ట శుభవార్త అయిద్దా ఎరుదానా? అసలు మా మామగారు రామప్ప గారిని అప్పుడెప్పుడో మన పెళ్ళెప్పుడు చూడటమే గాని ఎంతవరకు చూడలేదు. ఇంతగా మీ అమ్మ నాన్న నాకేమైనా తెచ్చారా లేదా? ఓసి ఎంకమ్మ, అసలు ఇక్కడ వీరాది వీరుడు కండల వీరుడు ఉండేది యోధుడు ఇక్కడ ఉండగా నాకు కనపడకుండా మన ఇంట్లోకి ఎట్టపోయారు ఇల్లు. కొప్పదీసి మీ నాన్నకి మంత్రాలు గానే ఏమైనా వస్తాయనే? అసలు నాకు కనపడకుండా గబ్బుక్కుని ఇంట్లోకి ఎట్టపోయిండే. మీరు గాలి కోసం వేప చెట్టు మండ ఊపుతున్నారుగా, మీ ధ్యాస మొత్తం గాలి మీదనే ఉంది కదా, అందుకని వాళ్ళు వచ్చింది మీరు చూసుండరు. ఏమండి, మీకో విషయం చెప్పనా? మీ మీద ప్రేమతో మా నాన్న మీకు కొత్త బట్టలు తెచ్చారండి. భలే ఉన్నాయి తెలుసా? ఒకసారి వచ్చి మా అమ్మ నాన్నలను కుశల ప్రశ్నలు అడగండి. వామ్ము, మా మామగారు నా మీద ప్రేమతో ఏదో కొత్త బట్టలు తెచ్చిందంట. ఇప్పుడు వెంటనే వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి రావాలి. నా బుజ్జి మామగారు, నా బంగారు కండ మామగారు వస్తున్నానండి అత్తయ్య గారు. ఈ ఆనందంలో వడ్ల బత్తాల మీద నుండి ఒకసారి జుర్రం జారాలి. జర్ర అబ్బా, ఇట్ట పైనుంచి కిందకి జారుతంటే నా సామిరంగా ముద్దపప్పులో మాడికాయ పచ్చడి వేసుకుని ఒత్తు కలుపుకొని తిన్నట్టుంది. గౌరవనీయులైన మామగారికి మరియు అత్తయ్య గారికి మీ ఉండేళ్ళంగా ప్రణామం చేస్తున్నాడు. ప్రణామం. మీరు నాకు ఎంకమ్మనిచ్చి పెళ్లి చేసినందుకు, మా ఇంటికి వచ్చినందుకు మాకు దగ్గు ఆయాసం ఉత్సాహం వస్తున్నాయి అన్నమాట. అమ్మయ్య, ఇప్పుడు మామగారు సంతోషించింది అన్నమాట. అల్లుడు గారు బాగున్నారా? మా ఎంకమ్మ మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? అలా చిక్కిపోయారేంటి అల్లుడు గారు? మీరు ఎప్పుడు పంచెలోనే ఉంటారని మొన్న పట్నం వెళ్లి మీకోసం సినిమా కథానాయకులు ధరించే దుస్తులు తీసుకొచ్చాను అల్లుడు గారు. వెంటనే స్నానం చేసి కొత్త బట్టలు ధరించండి అల్లుడు గారు. బాగానా అండి. మీ అమ్మాయి గారు రోజు కూరలో కొత్తిమీర వేసుకుంటూ కామాక్షి అటు ఎవరాలు పెట్టుకుంటూ నన్ను బాగానే చూసుకుంటుంది అన్నమాట. ఓసే ఎంకమ్ము, త్వరగా గాబులో నీళ్లు పైపో. చక్కగా స్నానం ఆచరించమని మామగారు చెప్పారు, లేకపోతే వారు చిన్నపుచ్చుకుంటారన్నమాట. కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు తొడుక్కుందామని మనసు కొత్త ఆడిపోతుంది. అలా లింగయ్య తన అత్తమామలు తెచ్చిన కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు తొడుక్కుందామా అని వెంటనే గాబు వద్దకు వెళ్లి స్నానం చేయసాగాడు. చల్లిగా ఉందిరా వైరామా. ఇది ఎండాకాలం కదా, ఒళ్ళంతా చెమటలరో వైరామా. కొత్త బట్టలు అంటారో వైరామా. అబ్బో, ఇలా కూని రకాలు తీసుకుంటా గాబులో నీళ్లు పోసుకుంటుంటే భలే సమ్మగుంది. గాబులో నీళ్లు మొత్తం పోసుకోవాలి, అప్పుడే శుచిగా స్నానం ఆచరించినట్టు అన్నమాట. ఒళ్ళంతా చెమటలరో వైరామా. కొత్త బట్టలు అంటారో వైరామా. ఒళ్ళంతా చెమటలరో వైరామా. కొత్త బట్టలు అంటారో వైరామా. ఒళ్ళంతా చెమటలరో వైరామా. కొత్త బట్టలు అంటారో వైరామా. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? నేను వచ్చేసాను బాబు గారు.
అమ్ము ఈ పోలయ్య వచ్చినట్టుండగా బాబు గారు అని తగులుకోడుగా శంకమ్మవు మన పోలయ్య వచ్చినట్టుండో వెళ్ళి వాడు గావు కేకలు పెట్టొద్దని చెప్పు. అసలే ఇంట్లో మామగారు ఉన్నారు, వీడరుపులు విన్నాడంటే దడుచుకొని మీ ఊరు మళ్ళీ వెళ్ళిపోతాడు. అసలు ఈ పోలయ్య సంగతి ఇప్పుడు కాదులే, మామగారు వెళ్ళిపోనే అప్పుడు చెప్తే ఈ సంగతి ఇదికి ఉందిలే, ఉంది. ఎప్పుడు చెవులకు వచ్చిన గొర్రె అరిసినట్టు బాబు గారు అని వస్తానురా. అరా మాకు దొంగ సచ్చినాడా. ఒరే పోలయ్య, మీ అయ్యగారు స్నానం చేస్తున్నాడు, ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, స్నానం చేసి బయటకు వస్తాడట, నిన్ను అరవద్దని చెప్పాడురా. ఇదేందబ్బా ఎప్పుడు లేనిది, ఇవాళ మా బాబు గారు స్నానం చేస్తున్నట్టుగా, ఇది కళా నిజమా? మామగారు నమః. అమ్మయ్యా, ఇప్పుడు స్నానం గాబుడి నీళ్ళు పెట్టి చేశానన్నమాట. మామగారు నాకు కొత్త బట్టలు ఇస్తే కట్టుకుంటా. మీకు నా మీద ఉన్న ప్రేమకు శతకోటి ధన్యవాదములు. అమ్మాయి ఎంకమ్మ, అబ్బాయికి నేను ప్రేమగా తెచ్చిన సినిమా కథానాయకుడు లాంటి బట్టలు తీసుకురా. ఏమండి, ఇదిగోండి మా అమ్మ నాన్న తెచ్చిన కొత్త బట్టలు, చూసారా ఎంత బాగున్నాయో, వెళ్ళి కట్టుకురండి. వామ్మో, మా మామగారు నా కోసం మనగాడు బట్టలు తీసుకొచ్చిందిగా. వచ్చే అంకమ్మ, ఆ ఎర్రడ చుక్కలు ఏంటే, ఆ చొక్కా భలేగుంది. అదే అవి ఎర్రటి చుక్కల దుస్తులు కాదండి, కొత్త బట్టలని నేనే పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టా. కొత్త బట్టలు అలా బొట్లు పెట్టకపోతే మాయదారి సచ్చినోళ్ళు మిమ్మల్ని మీ అందాన్ని చూసి కుళ్ళిపోతారు, అందుకనే అలా బొట్లు పెట్టాను. వసి ఎంకమ్ము, నా దగ్గర ఎక్కసెక్కాలు చేయి మాకు. నాకు కోపం వచ్చిందంటే వద్దులే వామ్మ, ఎందుకు మళ్ళా మామగారు ఎక్కడే ఉండు. అది కాదే, ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు పసుపు కుంకుమ ఏదో అక్కడక్కడ అంటినట్టు రాస్తారు గానే, ఇలా బట్టల నిండా బొట్లు పెడతారని తిక్కలదానా. ఇప్పుడు అది బొట్టల చొక్కానా లేకపోతే ఏం చొక్కా కూడా తెలియట్లేదు. ఇప్పుడు దాన్ని నెట్ట తొడుక్కోవాలే తింగరదానా. ఈ సంగతి మన ప్రాంత అధ్యక్షులు వారికి తెలిసిందంటే ఏమనుకుంటుంది తిక్కలదానా. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? నేను వచ్చేసాను బాబు గారు. అరే పోలయ్య, అసలే కొత్త బట్టలు కొత్తలో నేనుంటే మధ్యలో ఈ పోలయ్య గొడవ ఎక్కువైందిగా. ఒరే పోలయ్య, కొత్త బట్టలు ధరించి వస్తాను లేరా, ఉండు కుసేపు. ఏకము మళ్ళీ ఒకసారి వాడికి అట్ట గావు కేకలు పెట్టొద్దని చెప్పు. అరే పోలయ్య, అయ్యగారు కొత్త బట్టలు ధరించి వస్తారట, నిన్ను అరవద్దని చెప్పాడ్రా. ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారుగా, కొద్దిసేపు ఓపిక పట్టు, అయ్యగారు బయటకు వస్తారులే. బాబు గారిని చూడకుండా ఎంతసేపు ఉండటం ఇదే మొదటిసారి. మిమ్మల్ని చూడకుండా ఎక్కువసేపు ఉండలేను బాబు గారు. తొందరగా బయటికి రండి బాబు గారు, ఏదైనా ఆట ఆడుకుందాం. మీ ఇంటి ఉప్పు తిని మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నా బాబు గారు. అల్లుడు గారు, ఆ బట్టలు మీ ఒంటికి చక్కగా ఉంటాయి, ఆ బొట్లతో బట్టలకి ఇంకా అందం వచ్చింది అల్లుడు గారు. అవును అల్లుడు గారు, అమ్మాయి పెట్టిన చుక్కలతో బట్టల అందం పెరిగిపోయింది. మేము ఎంతో ప్రేమగా తెచ్చిన బట్టలు ఒకసారి ధరించండి అల్లుడు గారు. కొత్త బట్టలు ధరించడానికి లోపలికి వెళ్లాడు లింగయ్య ఆ బట్టలతో ఎలా ఉంటాడోనని అత్తమామలు, భార్య వెంకమ్మ లింగయ్య కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు. ఇంతలో లింగయ్య కొత్త బట్టలు ధరించి బయటకు వచ్చాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.